శ్రీం హ్రీం వారాహి దేవ్యై నమః. దయాలున్నాయా నాన్న? అమ్మో, నా కొడుకేదో అయిపోయింది. వాడే మాట్లాడుకుంటున్నాడు అత్తయ్య. రాత్రి 12 తర్వాత దయ్యాల గురించి మాట్లాడకూడదు. అది కాదు నాన్న, దయ్యాలున్నాయా? నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆత్మ నీ పక్కనే ఉందా? ఇక్కడే కూర్చొని ఉంది నాయనమ్మ. ఏండి అది అక్కడే కూర్చుందంటే తాతగారు వచ్చారు కదా, ఆయన కాఫీ గాని టీ గాని చల్లగా మజ్జిగ ఏమైనా తాగుతారేమో, కొంచెం అడగరా. రే మీ మామయ్య పులిరా. నాకు గనక దెయ్యాలు ఆత్మలు కనపడితే మూట గట్టి సంకన పెట్టుకుంటా. నీ అమ్మ కొడుకు ఆత్మ ఏమో నువ్వే నన్ను చంపేటట్టున్నావే. అది కాదండి. ఏంటి ఆత్మ ఎవరికి ఉంటుంది? ఇల్లు అడిగిరానా? ఆత్మ అనేది మనశ్శాంతిగా దేహం విడిచి భగవంతుని చేరుతుంది. ఏంటి ఈ టైంలో అవదు. చిచి, అది కాదు. చలో పదా అందరూ పదే పదే ఇదే సదా. మీరు మగాళ్ళు కదా, బయట ఏం జరుగుతుందో వెళ్ళి చూడొచ్చు కదా. నాకు ఇప్పుడు అర్థమైందే, ఈ మధ్యన ఆడాలు మగాళ్ళని రకరకాలుగా చంపేస్తున్నారు. నన్ను అలా చంపేద్దామనే కదా. ప్రెసిడెంట్ గారు చచ్చిపోవడానికి కారణం జబ్బు కాదండి. రే శంకరు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఊరుకోండి, మీకు చాలా జోక్గా ఉంది. నా గుండెకాయ చూడండి ఎలా కొట్టుకుంటుందా. నీ గుండెలోటి కొట్టుకుంటున్నాయి, నాకు ఎక్కడే కొట్టుకున్నాయి కూడా అర్థం కావట్లేదే. తాతకి రక్తం కావాలంటాడు డాడీ. నాన్న చింటూ, నిన్నేరా బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను. నా దగ్గర అస్సలు రక్తం లేదు, కావాలంటే. పూజారి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మంచిది. ఎవరు వినరే ఈ లోకంలోని బాధని, పిసరు జాలైనా చూపరుగా పొరపాటు. అవిటిది లోకం అందదు ఏ సాయం, మంచే మరణించి మిగిలిందే గాయం. ఏంటి బాబాయ్? బాబాయ్ బాబాయ్ రా, మా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? బాబాయ్ అంట బాబాయ్. ఆ పూజారి గుళ్ళు అర్ధరాత్రి ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. మీరంతా ఎందుకు నన్ను ఇలా కోపంగా చూస్తున్నారు? అబ్బా ఏంటండి, అన్ని చేసి ఏం తెలియనట్టుగా గొప్ప యాక్ట్ చేస్తున్నారండి. పంతులు గారు గుడ్లు ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. అదే సినిమాల్లోకి వస్తే పెద్ద యాక్టర్ అయిపోతాడు. అవునరా బావా, శంకరాభరణంలో శంకర శాస్త్రం అంటాడు అనుకున్నా, అతిలోక సుందరిలో అమృష్ పుర్లా అంటాడు రైడు. చేసిన తప్పుకి మనశ్శాంతి లేక ఉన్న ఊరిని అన్ని బంధాలని వదులుకుని జీవోత్సవంలా బతుకుతున్నాం స్వామి. పెద్ద ఆయన పడిపోయాడని చెప్తే మేమందరం చూడటానికి వచ్చాం. అవును, ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. చనిపోయాడా? పాప పుణ్యాలకు శిక్ష వేసేది భగవంతుడు, నువ్వు నేను కాదు. వేలు చేస్తారన్నావు, తీరా తీ.
వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి పెరగాలి.